పెళ్లి చేశాడు, దగ్గరుండి పెద్దరికాన్ని చూపించాడు. చాలా వండర్ఫుల్. అసలు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తాడు అన్నదానికి నిదర్శనం ఇదే. షర్మిల వాళ్ళ కొడుకు కూడా పెళ్లి చేసింది, చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ ఎంగేజ్మెంట్కి వెళ్ళినట్టుగా ఉన్నాడు, మరి దేనికి వెళ్ళలే. కలిసి ఉంటే ఈరోజు ఎలా ఉన్నాడు చూశారు కదా, అలా ఉంటుంది. వ్యతిరేకిస్తే ఎలా ఉంటుందో షర్మిలా కుమారుడు పెళ్ళి చూశారు కదా. అది ఈరోజు చూడండి, పక్క రాష్ట్రంలో పెళ్ళి, సొంత రాష్ట్రంలో కూడా కాదు, పక్క రాష్ట్రంలో పెళ్ళి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అనేక మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆహ్వానం అంటే రిసీవింగ్ చేసుకున్నాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి దగ్గర నుంచి హీరో సూర్య గారు, వాళ్ళ తమ్ముడు మంచు మోహన్ బాబు గారు, అదేవిధంగా విజయ్ తలపతి, టీవీకే అధినేత విజయ్ తలపతి గారు, తర్వాత కేంద్ర మాజీ హోంమంత్రి పి చిదంబరం గారు, ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని చాలా అసలు రెస్పెక్ట్, వండర్ఫుల్. అసలు ఇంకా కేవీపీ రామచంద్రారావు గారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బయట వచ్చినప్పుడు ఆ టైంలో ఎప్పుడో కలిసినట్టుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి, కేవీపీ రామచంద్రారావు గారికి ఆలింగనాలు లేవు, మాటలు కూడా లేవు. కానీ ఈరోజు ఆలింగనం చేసుకున్నాడు, కాసేపు ముచ్చట్లు కూడా పెట్టాడు, మాట్లాడుకున్నారు. అంతేకాదండోయ్, తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కూడా ఆ పెళ్ళికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు వండర్ఫుల్గా రిసీవ్ చేసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు, చేతులు పట్టుకొని కొట్టాడు, చేతులు పట్టుకొని అదే చాలా చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరితోనూ కలిసి ఉన్నాడు, మాట్లాడాడు. ఎక్కువ సమయం టీవీకే అధినేత విజయ్ గారితో ఎక్కువ సమయం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారితో స్పెండ్ చేశాడు. మరి ఏమో తెలియట్లే, రాజకీయంగా ఏమైనా సరే మంత్రాలు ఏమైనా జరిగాయేమో తెలియదు, కానీ విజయ్ గారు చాలాసేపు ఉన్నాడు, ఆయనతో కలిసి ఫోటోలు దిగాడు, ఆయన పక్కనే కూర్చున్నారు. అనేక విషయాల గురించి కూడా డిస్కషన్స్ చేసినట్టుగా ఉంది. ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా విజయ్ గారి ఫ్యాన్స్ అయితే నా సామాన్యంగా మ్యూజిక్లు యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నింటిని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వైసీపీ వాళ్ళు తగ్గుతారా? నా సామాన్యంగా దొరికిందే చాలు కదా అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా దుమ్ము లేపేస్తున్నారు. ఇది రాజకీయంగా కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేస్తున్నాడు, అందరితో ఆప్యాయంగా పలకరించాడు, మంచిగా మూవ్ అయ్యాడు. ఎందుకంటే పి చిదంబరం గారు, కేంద్ర మాజీ హోంమంత్రి పి చిదంబరం గారు, మీకు అందరికి కూడా తెలిసింది కదా. చిదంబరం గారితో చంద్రబాబు నాయుడు గారి రహస్యాలు, చీకట్లో ఒప్పందాలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు ఆయనే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర విభజనప్పుడు కూడా ఆయన కేంద్ర హోంమంత్రిగానే ఆ సమయంలో చాలా ఎంత ఇష్యూ జరిగిందో కూడా మనందరం కూడా చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో చిదంబరం గారి రహస్యాలని చెప్పేసి చాలా బాగా ఎక్కువగా లీక్ అయ్యాయి. ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా తెలిసినవే. అటువంటి చిదంబరం గారు కూడా ఈరోజు ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆలింగనం చేసుకొని కాసేపు ముచ్చట్లు పెట్టారంటే మంచిదే. అదే చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైనా సరే ఒక్కసారి మూవ్ అయితే ఎప్పటికీ కూడా అంత తొందరగా బయట రావాలనేసి అనిపించదు.
కొంతమంది ఉంటారు రాజకీయంగా బలపడాలని చెప్పేసి వెళ్ళిపోతుంటారే కానీ రాజకీయాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు కూడా ఒక్క మాట కూడా అనడానికి స్కోప్ ఉండదు. అది ఎవరైనా సరే అడగండి, ఎవరైనా కావాలంటే మాగుండా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఆయన చాలా బాగా చెప్తాడు. వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు రాజకీయంగా కామెంట్ చేశారు తప్ప ఆయన పర్సనల్ విషయాల్లో చాలా తక్కువ మంది బ్యాడ్గా మాట్లాడారు. ఒక ఉండవల్లి శ్రీదేవినా ఆమె కొంచెం స్టార్టింగ్లో భలే ఉంది కానీ తర్వాత కంప్లీట్గా మారిపోయి తర్వాత సైకో అని చెప్పేసి మాట్లాడడం కూడా చూసాం. పొలిటికల్గా మాట్లాడుకుంటారు కానీ పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చాడు. పర్సనల్గా చాలామందికి హెల్ప్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. నిజంగానే చెప్పాలంటే ఎంటైర్ ఆ ఫ్యామిలీ అంటారు ఆ మ్యారేజ్ ఫంక్షన్ మొత్తాన్ని కూడా ఆయనే లీడ్ చేసినట్టుగా ఉంది. దగ్గరుండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అబ్బా. వాళ్ళ పెదనాన్న మనవడి పెళ్ళిని అంత గ్రాండ్గా అంత సక్సెస్ఫుల్గా దగ్గరుండి చేసి చూపించి అలా చేశాడంటే ఇంకా ఆయన కుమార్తెల పెళ్ళి ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఎందుకంటే ఎప్పుడూ రాజకీయాలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్ కూడా ఉండాలా, కాసేపు ఉండాలా. ఆ ఎంజాయ్మెంటు ఆ హ్యాపీనెస్ ఇలాంటి టైంలో దొరికేది. రాజకీయాలు ఏముందిలే, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, గెలుస్తారు ఓడుతూ ఉంటారు, ఎంత కామన్. ఇటువంటి ఫంక్షన్లు నిజంగానే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళాలా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలా, మాట్లాడుకోవాలా, బాగుండాలా. ఇది మంచి వాతావరణం. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు. అది ఎవరైనా అని ఈవెన్ మాగుండా శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజంగానే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినా సరే అప్రిషియేట్ చేయాల్సింది నిజంగానే. ఎందుకంటే మంచి వాతావరణం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలోనూ ఇలాంటి వాతావరణాలు ఉండాలా. ఎప్పుడు చూసినా రాజకీయాలు, కక్ష సాధింపులు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే కాదు. ఈ రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, ఆ గబ్బు ఎప్పుడూ ఉంటుంది. ఆ గబ్బులో పడే చాలామంది బాగా సత్సంబాలు ఉన్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. అది మంచిది కాదు. చూడండి, షర్మిల గారి రాజకీయాల వల్ల పాపం ఆమె కూడా బయట వెళ్ళిపోయారు. తెలంగాణలో కేటీఆర్ గారిని వద్దనేసి కేసీఆర్ గారిని వద్దని చెప్పేసి ఆమె కవిత గారు బయట వెళ్ళిపోయారు. ఆమె మీద జూన్ 2వ తేదీ ఎప్పుడో పార్టీ పెడుతుందంట. ఇక్కడ రాజకీయాల వల్ల ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతున్నాయి. పర్సనల్ ఇష్యూస్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి ఏదో గబ్బులు వేసుకుంటున్నారు. కానీ ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో అడుగుపెట్టినప్పటి నుంచి ఫుల్ హ్యాపీ. ఈరోజు కూడా అసలు ఇంకా వైసీపీ అభిమానులు అయితే నా సామర్యంగా పండగ చేసుకుంటూ ఉంటారు. మంచి వాతావరణం. ఇలాంటి ముందు ఇంకా బాగా చూడాలా, ప్రతి ఒక్క పార్టీలోనూ చూడాలా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇలానే ఉండాలా. ఈరోజు ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుండా శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినటువంటి ఫొటోస్ వీడియోస్ ఆయన ఉన్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి కుమారుడు అనుకుంటా. అయ్యన్న పాత్రుడి గారి కుమారుడు. ఆయనకి ఈ ఫోటో చూపించకండి, ఎందుకంటే ఆయన ఏదో అన్నాడు మొన్న, చీము రక్తం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీలతో కలవరు, అలా కలిస్తే ఇంకా చాలా పెద్ద డైలాగ్ మాట్లాడాడు. ఇటువంటి చూస్తే మరి ఏమైపోతాడు ఏమో ఆయన. అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు అనుకుంటా, విజయ్ ఏదో పేరు, ఆయన పేరు. ఇటువంటి చూస్తే పాపం ఏమైపోతాడో. కాబట్టి ఆయన రెచ్చగొట్టాడు కానీ అది రాజకీయాలకు మంచిది కాదు, మంచి వాతావరణం కాదు. చూడండి ఈరోజు వాతావరణం చాలా సూపర్గా ఉంది.